ఇప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్ ఇష్యూస్ అవుతున్నప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన కంట్రీస్ లో చైనా ఉంది, టర్కీ ఉంది అండ్ ఆల్సో అజర్బైజాన్ ఉంది. నంబర్ 1, టర్కీ ఎందుకని చెప్పి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది? బికాస్ ఫైన్, చైనా అనేది మనకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చైనా సపోర్ట్ చేసిందంటే ఒక రీజన్ ఉంది. కానీ టర్కీ అనేది ఎందుకు సపోర్ట్ చేసింది? నెంబర్ 2, పాకిస్తాన్ లాంటి టెర్రరిజం కంట్రీని టర్కీ సపోర్ట్ చేస్తుంటే అలాంటి టర్కీని ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేయడమే కాదు, టర్కీ తోటి $300 మిలియన్ డీల్ కుదిరించుకున్నాడు. ఈ రెండింటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, టర్కీ ఎందుకని చెప్పి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిందంటే ఇందులో మెయిన్ రీజన్ టర్కీ ప్రెసిడెంట్ యొక్క పొలిటికల్ అంబిషన్ కనిపిస్తుంది. టర్కీ ప్రెసిడెంట్ కి ఎలా ఉంటదంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్లామిస్ట్ గ్రూప్ కి టర్కీ హెడ్ గా ఉండాలి అండ్ అన్ని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ కి తనే హెడ్ గా ఉండాలని చెప్పి టర్కీ ప్రెసిడెంట్ యొక్క ఇంటెన్షన్ ఉంటది అనమాట. మనకు తెలుసు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న కంట్రీ వచ్చేసి ఇండోనేషియా, సెకండ్ వచ్చేసి పాకిస్తాన్ అన్నమాట. అలాంటిది న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్న కంట్రీ అంటే పాకిస్తానే. కాబట్టి టర్కీ అనేది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. నెంబర్ 2, ట్రంప్ ఎందుకని చెప్పి టర్కీని సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, సిరియాలో కొత్త అమెరికన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే టర్కీ హెల్ప్ కావాలి. బికాస్ సిరియాలో ఉన్న గవర్నమెంట్ అనేది టర్కీతో కొంచెం ఫేవరబుల్ గా ఉంటది. కాబట్టి టర్కీ హెల్ప్ తీసుకొని సిరియాలో కొత్త అమెరికన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలనే ఇంటెన్షన్ తో అమెరికా కనపడుతుంది. ఇదొక రీజన్. నెంబర్ 2 వచ్చేసి ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను ప్రెసిడెంట్ అయితే ప్రపంచంలో అన్ని వార్స్ ఆపేస్తా, అలాగే ఉక్రెయిన్ రష్యా వార్ ని కూడా ఆపేస్తా అన్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ డిస్కషన్స్ అనేది టర్కీలో జరుగుతున్నాయి. బికాస్ టర్కీ అనేది నాటోలో మెంబర్. ఈ నాటో అనేది అమెరికాకి ఫేవరబుల్ ఉన్న కంట్రీస్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఈ నాటో ఆర్గనైజేషన్ అనేది ఉక్రెయిన్ కి సపోర్ట్. ఆ నాటోలో టర్కీ మెంబర్ అయినా కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయలేదు, అలానే రష్యాకి కూడా సపోర్ట్ చేయలేదు అనమాట. కాబట్టి టర్కీ హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ ని మీడియేట్ చేసి ఆపుదామని ట్రంప్ చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని చెప్పి టర్కీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇండియాకి అగైన్స్ గా పాకిస్తాన్ ఉంది. అలాంటి పాకిస్తాన్ కి టర్కీ సపోర్ట్ చేస్తుంది. టర్కీ సపోర్ట్ చేస్తుంటే అలాంటి టర్కీని అమెరికా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఏం కనపడుతుంది, ఎప్పుడైనా సరే ఎవరికైనా వాళ్ళ కంట్రీ ఫస్ట్. ట్రంప్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అమెరికాకి బెనిఫిట్ అయ్యేటట్టు తీసుకుంటాడు. అది ఇండియాకి బెనిఫిటా పాకిస్తాన్ కి బెనిఫిట్ అని చూడడు. అల్టిమేట్ థింగ్ ఈస్ ట్రంప్ ఈజ్ ఎ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. తనకు ఏది బెనిఫిట్ అవుతుందో అదే చేస్తాడు. కాబట్టి మన ఇండియా కూడా అమెరికా చెప్పిన డిసిషన్స్ పైన కంప్లీట్ గా ట్రస్ట్ చేయకూడదు.